నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైతే పిల్లలు తల్లి తండ్రి దగ్గర లేకపోతే తాత నాయనమ్మ దగ్గర ప్రాపర్టీ తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఒక కండిషన్, మిమ్మల్ని వృద్ధాప్యంలో చూస్తాము, మీకు భోజనాలు పెడతాము, హాస్పిటల్కి తీసుకెళ్తాము అని కండిషన్ పెట్టి ఇట్లా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది వాళ్ళు చెయ్యకపోతే ఈ వృద్ధులు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చా? అటువంటి రిజిస్ట్రేషన్ చేసిన గిఫ్ట్ డీడ్ని ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరాల్తో కూడిన తీర్పు పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ మెయింటైనబుల్ ట్రిబ్యునల్కి పవర్ ఉంది, ఇట్లా క్యాన్సిల్ చేయొచ్చు, ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిన గిఫ్ట్ డీడు అదేవిధంగా అదే ఇంట్లో ఉంటున్న పిల్లల్ని బయటకు పంపించేయచ్చు, ఎవిక్ట్ చేయొచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 1968వ సంవత్సరంలో సీనియర్ సిటిజన్స్ కొన్నారు. ఊర్మిళాదేవి దీక్షిత్ వర్సెస్ సునీల్ దీక్షిత్ అండ్ అదర్స్ కేసులో సెక్షన్ 23 ఆఫ్ ది యాక్టు తల్లి తండ్రి సీనియర్ సిటిజన్స్ 65కి దాటి ఉన్నారు, వాళ్ళని ఆలనా పాలనా చూడటం లేదు, ఇట్లా తమ ప్రాపర్టీని వీళ్ళకి తీసేసుకుని భోజనాలు పెట్టట్లేదు, మెడికల్ బిల్ చూపించట్లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. కాబట్టి వీళ్ళు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ మధ్యప్రదేశ్లో ఇండోర్లో పిటిషన్ పెట్టారు. మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూడటం లేదు, మా ప్రాపర్టీ ర్యాంక్ చేసుకున్నారు, అందుకని గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయండి అని అంటే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అనేది ఏంటంటే సెక్షన్ 23 యాక్ట్ ప్రకారము ఏదైనా సరే ఇటువంటి గిఫ్ట్ డీడ్ చేయించుకున్న తర్వాత పిల్లలు సరిగ్గా చూడకపోతే అటువంటి గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్స్కి ఉంది. సివిల్ కోర్టుకు వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ సివిల్ సూట్ వేసి కోర్టు ఫీజులు కట్టి సంవత్సరాలు తిరిగే అవసరం లేదు. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కోర్టు ఫీజు కూడా లేదు, లాయర్లను కూడా పెట్టుకోక్కర్లేదు, వెంటనే మీకు తీర్పు వస్తుంది అని. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ తమ దగ్గర బంధువుల్లో పిల్లలకు తమ ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ ఇచ్చాక వాళ్ళు సరిగ్గా చూడకపోతే దాన్ని క్యాన్సిల్ చేసే హక్కు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్కి ఉంది, ఈ సీనియర్ సిటిజన్స్కి కూడా ఉంది. ఎప్పుడైనా సరే చేయొచ్చు, ఇన్నేళ్ల లోపల చేయాలని రూల్ లేదు. థ్యాంక్ యూ.